యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. సౌత్ కర్ణాటక, దక్షిణ కర్ణాటకలోని చామరాజనగర్ డిస్టిక్లో మాల మహదేశ్వర హిల్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో రీసెంట్గా ఒక ఉదంతం జరిగింది. అక్కడ ఒక టైగ్రెస్, ఒక ఆడపులి, 4 కబ్స్, టైగర్ కబ్స్ అంటే మొత్తం 5 టైగర్స్ చనిపోయి పడున్నాయి. వాటిపైన పాయిజనింగ్ జరిగిందని చెప్పి ప్రాథమిక అంచనాలు చెప్తున్నాయి అన్నమాట. అసలు టైగర్స్ పైన పాయిజనింగ్ ఎవరు చేస్తారు? 1973 ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసిన తర్వాత 5 టైగర్స్ భారతదేశంలో ఒకటేసారి చనిపోవడం ఇదే తొలిసారి. మనకు తెలుసు టైగర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అది మన నేషనల్ యానిమల్. అండ్ ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి 1973 నుంచి కూడా మన టైగర్ పాపులేషన్ పెంచడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ప్రతిదీ లెక్కేసుకుంటూ వెళ్తున్నాం. మన టైగర్ పాపులేషన్ పెంచడానికి ట్రై చేయడమే కాదు, సబ్స్టాన్షియల్గా పెంచాం కూడా. కానీ అసలు ఈ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ వల్ల చాలా టైగర్స్ చనిపోతున్నాయి. రీసెంట్గా కర్ణాటకలోని ఈ మాల మహదేశ్వర హిల్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ ఉదంతంలో చుట్టుపక్కల ఉన్న ఇండిజినస్ పీపుల్ ఉంటారు కదా, లోకల్ పీపుల్ అంటే అడవికి చాలా దగ్గరగా ఉన్న, హిల్స్కి చాలా దగ్గరగా ఉన్న ఈ గ్రామాల్లోంచి కౌస్, బఫెలోస్, గోట్స్ ఇవన్నీ కూడా మేతకి వెళ్తూ ఉంటాయి ఫారెస్ట్లోకి. అయితే ఇలా మేతకి వెళ్ళినప్పుడు వాటిని పులులు చంపి తినేస్తున్నాయని చెప్పి గ్రామస్తులకు కోపం వచ్చింది. సో గ్రామస్తులు ఒకసారి చంపి తినంగానే, మామూలుగా పులులకు అలవాటు ఏంటంటే తిన్న తర్వాత ఆ కళేబరాన్ని అక్కడ వదిలేసి వెళ్తే మళ్ళీ కొంత టైం తర్వాత వస్తాయి అన్నమాట. దానికి పసిగట్టిన గ్రామస్తులు ఆ మొత్తం పెస్టిసైడ్ మొత్తం క్యాటిల్ మీద జల్లారు. ఏదైతే కళేబరం ఉందో దానిపైన మొత్తం పురుగుల మందంతా జల్లి పాయిజనింగ్ చేశారనమాట. దాంతో ఆడపులి, 4 చిన్న పులులు కబ్స్ వచ్చి దాన్ని మొత్తం తినేసి చనిపోయి అక్కడ పడున్నాయి. కేవలం 400 మీటర్స్ ఆ కళేబరం ఎక్కడుందో, ఆ క్యారకస్ ఎక్కడుందో దానికి 400 మీటర్ల దూరంలో ఇవన్నీ పడున్నాయి, చనిపోయాయి అనమాట. అసలు ఇన్ని పులులు ఒకటేసారి చనిపోవడం ఏంటని చెప్పి ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు దానిపైన ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీన్నే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అంటారు. మనం ఎనిమల్స్ జోన్లోకి వెళ్తున్నామా, ఎనిమల్సే మన జోన్లోకి వస్తున్నాయి. అంటే టైగర్స్ లాంటివి టెరిటోరియల్ ఎనిమల్స్ అనమాట. వాటికి చాలా విస్తృతమైన ప్రాంతం కావాలి, అవి ఫుడ్ కానీ ఫోరేజ్ కానీ అవన్నీ కూడా ఆ ఏరియా అంతా తందే అనుకుని బతుకుతూ ఉంటాయి. ఈ టైంలో ఈ మొత్తం ఈ గోట్స్ కానీ క్యాటిల్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు జనరల్గా టైగర్ నేచర్ ఏంటంటే వాటిని చంపి తింటూ ఉంటాయి. ఇప్పుడు టైగర్స్ నుంచి వాళ్ళ క్యాటిల్ని రక్షించుకునే క్రమంలో ఇండిజినస్ పీపుల్ టైగర్స్ని చంపడానికి స్టార్ట్ చేశారు. ఇలాంటి ఉదంతమే కొన్ని సంవత్సరాల క్రితం కేరళలో జరిగింది. కేరళలో రైతులు తమ పొలాల్ని కాపాడుకోవడానికి, ఏనుగుల గుంపు నుంచి తమ పొలాల్ని కాపాడుకోవడానికి పైనాపిల్ బాంబ్స్ పెట్టారు. ఒక ప్రెగ్నెంట్ ఎలిఫెంట్ వచ్చి ఆ పైనాపిల్ బాంబు తిని చనిపోయిందనమాట. సో ఇటువంటి ఉదంతాలు విపరీతంగా జరుగుతున్నాయి అనమాట. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్లో ఎనిమల్స్ వచ్చి మనుషులను అటాక్ చేయడం, మనుషులే ఎనిమల్స్ని చంపేయడం, లేదా మ్యాన్ ఈటింగ్ టైగర్స్ వచ్చి మనుషులను చంపేయడానికి ట్రై చేయడం, వాటిని సరిగ్గా ట్రాంక్యులైజ్ చేయలేకపోవటం, పట్టుకోలేకపోవటం, సరిగ్గా ప్రొటెక్షన్ చేసుకోలేకపోవటం, ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా వాటిపైన పూర్తి స్థాయి అవగాహన లేకపోవటం, నిర్లక్ష్యం చేయటం, ఇవన్నీ కూడా కారణాలు. వీటి వల్ల మనకున్న ఏనుగులు కానీ టైగర్స్ కానీ ఇవన్నీ కూడా మనం కోల్పోతున్నాం. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట, 1 హెల్త్ అని. అంటే హ్యూమన్ హెల్త్, ఎనిమల్ హెల్త్, ఎన్విరాన్మెంటల్ హెల్త్, ఈ 3 బాగుండాలంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయి అనమాట. కాబట్టి పులులను చంపి మనుషులను కాపాడటం, లేదా మనుషులను చంపి పులులను కాపాడటం కాదు, అన్నింటినీ సమానంగా బ్యాలెన్స్ చేయడమే ఇప్పుడు ప్రభుత్వ కర్తవ్యం. జన అవసరాలు మరియు పరిశ్రమల అవసరాలు పెరగడం వల్ల ఫారెస్ట్ ల్యాండ్స్ తగ్గించేసి కట్ చేసి ఇండస్ట్రీస్ నిర్మాణం కూడా చేస్తున్నాం. ఇలా చేసినప్పుడు మనం వాటి జోన్స్లోకి వెళ్తున్నాం అనమాట. రైల్వే ట్రాక్స్ వేయటం, ఇండస్ట్రీస్ కట్టడం, పెద్ద పెద్ద కంపెనీస్కి లీజెస్ ఇవ్వటం, లేదా రిసార్ట్స్ కట్టడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ టెరిటోరియల్ ఎనిమల్స్, చీతాస్ కావచ్చు, టైగర్స్ కావచ్చు, లయన్స్ కావచ్చు, ఎలిఫెంట్స్ కావచ్చు, ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ ప్లేసెస్లోకి, హ్యూమన్ సెటిల్మెంట్స్లోకి వస్తున్నాయి. కాబట్టి హ్యూమన్స్ని, ఎనిమల్స్ని బ్యాలెన్స్ చేయాల్సిందే.